విజయవాడ రైల్వే స్టేషన్లో రద్దీ తగ్గించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రధాన స్టేషన్కు వచ్చే వివిధ రైళ్లను శివారు నుంచే మళ్లించాలని నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా గౌతమి, కాకినాడ, నాందేడ్ ఎక్స్ప్రెస్లను రాయనపాడు మీదుగా నడుపుతున్నారు. రాజధాని ప్రాంతంలో భాగమయ్యాక విజయవాడ రైల్వే స్టేషన్లో రద్దీ బాగా పెరిగింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ప్రయాణికుల సంఖ్య పెరగడంతో తరచూ ట్రాఫిక్ సమస్యతో రైళ్లు ఆపివేయాల్సి వస్తోంది. కొన్ని రైళ్లను గంటల పాటు శివారుల్లోనే ఆపాల్సి వస్తోంది. భవిష్యత్తులో రద్దీ మరింత పెరుగుతుందని భావించిన అధికారులు విజయవాడ స్టేషన్కు ప్రత్యామ్నాయంగా రాయనపాడు స్టేషన్ను అభివృద్ధి చేశారు. ట్రాక్ల సంఖ్య పెంచడం సహా స్టేషన్లో సదుపాయాలు కల్పించి రైళ్లను అక్కడి నుంచి మళ్లిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే 3 ప్రధాన రైళ్లను రాయనపాడులో ఆపుతూ నగరానికి రాకుండా అటు నుంచే మళ్లిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి కాకినాడ వెళ్లే గౌతమి, కోక్నాడ, నాందేడ్ ఎక్స్ప్రెస్ ఆదివారం నుంచి విజయవాడ రైల్వే స్టేషన్ కు రాకుండా మళ్లించారు. ప్రయోగాత్మకంగా ఈ 3 రైళ్లను రాయనపాడులోనే ఆపి అక్కడి నుంచి బల్బ్ లైన్ మీదుగా విజయవాడ రైల్వే స్టేషన్తో సంబంధం లేకుండా పంపించారు. విజయవాడ రైల్వే స్టేషన్పై పెరిగిన ఒత్తిడిని తగ్గించడం, ఇంజన్లను మార్చడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించడమే లక్ష్యంగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాయనపాడు స్టేషన్ కు రైలు వచ్చేసరికి అర్ధరాత్రి దాటుతోంది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సులు తిరగని పరిస్థితి ఉంటోంది. అందువల్ల క్యాబ్లు, ప్రైవేటు వాహనాలను ఏర్పాటు చేశామని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే రైల్వే అధికారుల తీరును ప్రయాణికులు తప్పుపడుతున్నారు. అప్పుడప్పుడు రాయనపాడు నుంచి నడిపే ప్రత్యేక రైళ్లలో ప్రయాణించేవారే నగరంలోకి రావడానికి తంటాలు పడుతున్నారని, ఇప్పుడు ముఖ్యమైన రైళ్లు అటు నుంచి వెళతాయంటే రోజూ కష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. అక్కడి నుంచి విజయవాడ చేరుకోవాలంటే చేతి చమురు వదిలించుకోక తప్పదని అంటున్నారు. ఈ పరిస్థితిని నివారించాలంటే రాయనపాడు స్టేషన్ నుంచి ప్రజా రవాణా సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.